ఈ నడుమ మనం తింటున్న తిండి చూసిండ్రా, కూరగాయల కంటే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు తిండి చెప్తాను మనకు మస్తు కెమికల్స్ కలిసినాయి అని. మార్కెట్కి పోయి టమాటోనో వంకాయనో కొందామంటే అవి కూరగాయలాగా లేవు, కెమికల్ బాంబులు లెక్క కానరావట్టే. తింటే ఎప్పుడు ఏ రోగం వస్తుందో అని జనాలు భయపడతారు. కానీ అందరు గట్లనే ఉంటే బూదే ఊకుంటుందా? గందుకే కొందరు మేమున్నాం మంచిగా చేస్తాం అంటారు. మరి వాళ్ళు చేసిందేందో చూద్దామా? మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కోటాలపారు ఊరు రైతులు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. మేం కెమికల్స్ జోలికే పోము, కేవలం నాటు పద్ధతులనే పంటలు పండిస్తాం. ఎంత దిగుబడి రాని లాభం ఉండని లేకపోని పానల కంటే ఏది ఎక్కువ కాదా అనేది వీళ్ళ మాట. ఇప్పుడు మార్కెట్లో దొరికే కూరగాయల రంగులు మెరిసిపోతాయి. అంటే వాటికి మందులు యూరియాలు గా రేంజ్లో కొడతాండ్రు అన్నట్టు. కానీ కోటాలపారు రైతులైతే ఆ కెమికల్స్ కంపెనీలకి పెద్ద శాఖే ఇచ్చిండ్రు కదా. షాపులకెంచి వేల రూపాయల మందులు కొనుడు బంద్ పెట్టి మన ఒంగోలు ఆవు పేడ, రంపపు పొట్టు, పానపాములు, ఆఖరికి ఇంట్లో మిగిలిన చెత్తతోని ఎరువు తయారు చేసి ఆటితోనే వండిస్తాండ్రు. మేము ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిలు హైదరాబాద్ నుంచి అన్ని పెట్టించారు నా చేత. కోతకొచ్చి 6 టన్ను 4 క్వింటాలు అవుతుంది ఎకరానికి. 60 డేస్ 60 రోజులు. వానపాములు అడిమిడిగా కొన్ని వేస్తే మిగిలిన డెవలప్ అవుతుంది పిల్లలు పెట్టి. ఎలా ఎకరం పెట్టాలంటే 1,00,000 రూపాయలు అవుతుందండి ఇప్పటికి. ఏది ఎరువు కొట్లు ఖాతా ₹1 ఖర్చు లేదు. మా ఆవు యూరిన్, ఆవు నెయ్యి, ఆవు పేడ, శనగపిండి వేసి జీవామృతం తయారు చేస్తాడు. అదే దీనికి చేనికి. జీవామృతం కూడా కలిపి తక్కువ పెట్టుబడితోని గింతలావు దిగుబడి తీస్తుండ్రుగా రైతులు. అరే పైసలు పెట్టి రోగాలు కొనుక్కునే ఈ రోజుల్లో రూపాయి ఖర్చు లేకుండా అమృతం అసొంటి కూరగాయలు వండించుడంటే చిన్న ముచ్చట్నా? కెమికల్ మందులు అమ్మేటోళ్ళకి ఇదొక గట్టి దెబ్బనే పోన్రి. ఇక ఇంకో ముచ్చట, నీళ్ళు గీ నడుమ ఏడ చూసినా బోర్లలో నీళ్ళ లేక, బావులలో సుక్క లేక రైతులు ఏడుస్తుంటే ఈ కోటాలపారు రైతులు మాత్రం డ్రిప్ సేద్యం అనుకుంటా ఇస్మార్ట్ ప్లాన్ చేసిండ్రు. సేంద్రీయ అంటే అండి ఆఫ్ పేడ, ఆఫ్ పంచుతాం దీనండి. ఆఫ్ పేడ పట్టుకెళ్ళి ఏలిపాములు ఉంటాయండి మాకు. ఏలిపాములు పోనా నుంచి వచ్చినాయండి. పోనా నుంచి అది ఇక్కడ పాకేసి అందులో తొట్లు కట్టి ఎరువు చేస్తామండి. ఆ ఎరువు ఈ తోట కడతామండి. తోట కట్టి పైన కొడతాకేమో ఆఫ్ పంచుతాం. వారం రోజులు కూరబెడతాం. తర్వాత పులప మజ్జికి 10 రోజులు నానబెడతాం. బెల్లం పానకం 10 రోజులు ఇవే వాడతామండి. 2 మందు వాడడం. సుక్క నీటిని ఆదా చేసుకుంటా మొక్క మొదట్లోనే నీళ్లు పోసుకుంటా తక్కువ నీళ్లతోని ఎక్కువ పంటలు వండియబట్టే. రసాయన ఎరువులకు దూరం ఉంటే పానలు మంచిగుంటాయి అనేది వీళ్ళ తాపత్రయం. గా కెమికల్స్ మందులు కొట్టి భూమిని పాడు చేయకుండ్రి, ప్రకృతితోటే వ్యవసాయం చేస్తే పానలు మంచిగుంటాయని చెప్పబట్టే. వీళ్ళంతా దొరుకుతలేవు గాని తింటే గిట్లాంటి కూరగాయలే తినాలే, లేకపోతే హాస్పిటల్కి పోయి డాక్టర్లకి పైసలు తగిలేయబడుతుంది. ఏమంటారు?